లడ్డు మిఠాయి నీకు రమ్యముగా చేయింది డాన్స్ అంతా బాగుంది కానీ మీరందరూ ఎవరు? రష్మి గారు, ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటో తెలుసా? ఆది గారి పెళ్లి. ఆది గారికి పెళ్లినా? ఎలా చేస్తారు మీరు? అసలు మీకు ఏం జరిగింది తెలుసా? ఒక రోజు ఆది బ్యాంగిల్ బాగుందా అంటే చెప్పాను. ఆ రోజు ఆది గారు ఏం చేశారంటే నా చేతులు పట్టుకుని లాగారు. తర్వాత లాగేసి నేను చెప్పను ఒక నిమిషం ఫస్ట్ నుంచి వద్దాం, నాకు అసలు గుర్తు రావట్లేదు. ఆ రోజు నువ్వు బ్యాంగిల్స్ వేసుకున్నా? నేను చెప్తానులే దూరం నుంచి. మీరు చెప్తారా? తర్వాత నేను చెప్పను, నా పురుగు పోతుంది. తర్వాతే నాకు కావాలి, ఏం చేశానో చెప్పు. నాకు తెలుసురా, ఏదో చేసి ఉంటావు. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. ఇది ఒక స్టోరీ. ఇంకా మిగతా వాళ్ళ విశేషాలు ఏంటి ఇక్కడ? అది అన్ని మర్చిపోయావా? చెయ్య నడుము అన్ని పట్టుకోండి. అబ్బా, ఈ నళక ఆది గారికి సరైన జోడి. కొంపదీసి కారణం. ఆది గారు మీకేం చేశారు? మనం కృష్ణకాంత్ పార్క్ లో ఎన్ని కుర్చీలు మడతెట్టాం, మర్చిపోయావా? అది ఏంటబ్బా ఈ మచ్చలు? ఇవి ఆది నాకు సిగరెట్లతో కాల్చాడు. కాల్చక సిగరెట్లతో నిన్నే కాల్చాలా? నేను కాదు, ఈ సైకోయిజం కూడా ఉందో మీలో? పులి ఏంటి అంత సాడ్ గా ఉన్నావు? అంతా ఓకేనా? ఒకసారి రూమ్ లో తీసుకెళ్ళి అది మర్చిపోయావా? ఆషిక్ బానాయా అది ఇంకోటి కూడా మర్చిపోయావా? మర్చిపోయా నిజంగానే. చెప్పు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేను మర్చిపోయాను. మేడం, అది ఎలాంటి వాడు తెలుసా? చెప్పండి తెలుసుకోవాలి. పొడవ రిజర్వ్ గారు ఐటాకులో నాకు పరమాన్నం పెడుతుంటే చూడనుకున్నా. ఆడు కొమ్మన్నకు ఆటా బొమ్మలు ఇస్తే దైగలమ్మరాజు ధర్మాత్ముడు అనుకున్నా. తల మీద చేయి పెడితే తండ్రి లెక్క అనుకున్నా. కటు వేసేదాకా తెలియదమ్మా. కడుపులో విధమై కక్కేనమ్మా. నేను నిజంగా నోడతానని చెప్పలేదు అది. అవునా? ఏంటి? అవునా? వీడు తాడు కట్టేసి బెల్ట్ తో కొట్టాడంటబ్బా. ఆది గారు, అంటే మీరు ఎక్కడో చిన్న మంచి మనసు ఉందని అనుకున్నాను, కానీ మరి ఇంత సాడిజం ఏంటంటే? చిచ్చి ఏమే నీ వల్ల చూడు అందరూ నన్ను ఏమంటున్నారు. నేను నిజంగా అలా చేశానా? నా దగ్గర అన్ని సాక్ష్యాలు ఉన్నాయి. కాటు వేస్తే గాని తెలియదమ్మా. కాటు వేసినప్పుడు ఎవరైనా ఉన్నారా అమ్మా? ఏంటమ్మా ఇప్పుడు నీకు కాటు కావాలి? ఎందుకు వచ్చాను? చిచ్చి ఆది గారు, మొత్తానికి ఇప్పుడు ఏంటంటారు? ఆది గారు మరి అదే కదా, ఈ రోజు నుంచి ఆది గారి పేరేంటి? చిచ్చి ఆది. ఏంట్రా అలా? చిచ్చి. మీరు రెడీ అయ్యేటప్పుడు అద్దంలో చూసుకున్నారా? అప్పుడు అనిపించలేదా చిచ్చి అని? నిన్ను చూసాక చిచ్చి. మీకు ఏమైనా ప్రాబ్లం ఉందా అమ్మా? అవును మేడం. ఏమైంది? ఆ రోజు ఆది గారు నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేశారు. దాని తర్వాత డి సెట్ లో వచ్చి నాకు బిర్యానీ తింటామని అడిగారు. మీరు నేను వద్దని చెప్తే కూడా నాకు క్యారీ వ్యాన్ లో తీసుకొని వెళ్ళి ఏం చేశారు? బిర్యానీ పెట్టారు. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. ఉన్న బిర్యానీలే ఈయన కుండకి సరిపోవట్లేదు, మరి పక్కోళ్ళని క్యారవాన్ కి తీసుకుని వెళ్ళి బిర్యానీలు పెడుతున్నారా? రష్మి, నేను అమ్మాయి చెప్పేది నమ్ముతాను. ఎందుకు తెలుసా? రోజు బిర్యానీ తినేది ఈయనే, సో తప్పకుండా బిర్యానీ ఇచ్చుంటారా? బిర్యానీ అంటే ఆది అంటే బిర్యానీ. సాక్ష్యం వచ్చి కుండ. సరే, వీళ్ళందరినీ నేను మోసం చేశారన్నారు కదా, అందరికి తాళి కట్టేస్తా. ఆ తాళిబొట్లు వేసారండి. ఏంటి ఎవరు పెళ్లి అంటే చెప్తున్నారు ఇక్కడ? అది అన్న హాయ్ అన్న, నైస్ టు మీట్ యు. ఇదన్నీ నాకు ఎవరో తెలియదు రష్మి గారు, వాడు తెలియదు. ఆది గారు మీతో పెళ్లి చేసుకోవడానికి వీళ్ళకి సిగ్గేస్తుంది. అది కాదు, నరేష్ కూడా ఏమో చెప్పారు, ఇలా మాట్లాడు, ఇలా చెయ్యి, అందుకే నేను చెప్పానండి. ఈ డ్రామా మొత్తానికి కారణం ఈడు. ఈ మైకులు పెట్టేవాడు నా మీద పన్నాగం పన్నాడు.
అంటే పెళ్లి అన్నారు కదా, నువ్వు ఆల్రెడీ పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయావు. నా పరిస్థితి అరే ఆ అమ్మాయిని నీతో పాటు లేపుకెళ్ళడానికి ప్లాన్ వేస్తున్నాను రా. అవునా? ఈ లోపు నువ్వు ఏదో ప్లాన్లన్నీ వేస్తున్నావు. సరే ఈ రెండైతే నిజమే కదా? ఇది డౌట్ గానీ ఇది నిజమే అనిపిస్తుంది. కటు వేస్తే గాని తెలియదమ్మా. ఎలా అనిపించింది మేడం ఇదంతా హడావిడి? నాకు అప్పుడే తెలుసు ఆయన ఏ తప్పు చేసి ఉండరని. వీళ్ళంతా చెప్పారు కాబట్టి నేను కూడా ఊరికే నిజం బయటకు తీయాలని అలా మాట్లాడాను అంతే. శ్రీదేవి డ్రామా. హలో, చిచ్చి అన్న మాట వెనక్కి తీసుకుంటున్నాము, వద్దా కావాలా? మరి తీసుకొని మీరు పెట్టేసుకుంటారా? సో సెగ్మెంట్ అయితే సూపర్ ఫన్ క్రియేట్ చేశారు. పులి ఫన్ ఓవర్లోడెడ్ అంతే. ఇంకా థ్యాంక్ యూ సో మచ్ లేడీస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. శ్రీదేవి డ్రామా కంపెనీ. అవును నరేష్, ఎందుకు డల్లుగున్నావు? ఒక్క నిమిషం ఇట్లారా నువ్వు. ఇది నాతో చేసింది, ఎదిగింది. ఇది నాతో చేసింది, ఎదిగింది. ఇది నాతో చేసింది, ఇంకా ఎదిగింది. ఈడ అసలు తమరే. ఏంటి ఇద్దరు పిల్లలు కనిపించట్లేదు? రామప్రసాద్ మాస్టర్, ఇద్దరు పిల్లలు కనిపించట్లేదు. కనిపెట్టండి ఎక్కడున్నారు? వెంటనే కనిపెట్టేస్తానండి. పిల్లలు ఎక్కడున్నారో కనిపెట్టమని. దొరుకుతుంటారండి. అమ్మో రైడింగ్. మీరు ఫాదర్ అండి. కొంచెం ప్రార్థన. ఆయన సైన్స్ మాస్టరా, హిస్టరీయా? కొంచెం డిలీట్ చేస్తారా? టెన్షన్ టెన్షన్ ఎవడాడు? నాకెందుకు టెన్షన్? పిల్లల కంటే చిన్న నువ్వు. ఎస్ సార్. హై జంప్ అంటే ఏంటి? పైన నుంచి ఇలా దూకాలి సార్. సార్ హై జంప్ అంటే హై. హై జంప్ అంటే కొడతలో రా నువ్వు.